వీణవంక మండలం చెల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సుంకరి సంపత్ మండల కార్యదర్శి పిల్లి రవి యాదవ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక సమస్యల క్యాంపులో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా బిత్తరపోయే విషయాలు బయటపడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. పిహెచ్సిలో పర్మనెంట్ మెడికల్ ఆఫీసర్ లేడు, ప్రధానమైన ఫార్మసిస్ట్ లేడు, హెడ్ నర్స్ లేదు, 4 పర్మనెంట్ ఏఎన్ఎం పోస్టులు ఖాళీగా ఉన్నవి, ఆఫీస్ సబర్నెస్ పోస్టులు లేరు, ఖాళీగా ఉన్నవి. ఒక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఇంతమంది సిబ్బంది లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటే ఏ విధంగా గ్రామీణ మారుమూల ప్రాంతాల ప్రజలకు వైద్యం అందించగలుగుతున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వాలు వైద్యం అందించడంలోని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పడానికి ఇంతకంటే ఇంకేం నిదర్శనం కావాలని అన్నారు. ప్రభుత్వం ఎప్పటికైనా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పార్లమెంటు పోస్టులతో అన్ని పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రజలకు అన్ని రకాల వైద్యాన్ని ప్రభుత్వం ఆసుపత్రులు అందించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ సిబ్బంది పోస్టులను భర్తీ చేయకుంటే ఈ ప్రాంత ప్రజానీకమంతా ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు గుంపుల సంపత్తు, ఎలకపల్లి సది, గుంపులు కుమారస్వామి, కల్వల సాల్మన్, తరిగుప్పుల పోచయ్య తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాల ప్రభావంతో వాతావరణంతో రోగులు సంబంధించినటువంటి అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో హాస్పిటల్కి వస్తూ ఉన్నారు. ప్రజానీకం సంబంధించింది ఇక్కడ చల్లూరు హాస్పిటల్ సంబంధించిన దాంట్లో ఆఫీస్ స్టాఫ్ సంబంధించిన కొరత ఉందని చెప్పి కూడా ఆఫీస్ సిబ్బంది సంబంధించి తెలియజేసింది. రెగ్యులర్ సంబంధించినటువంటి మెడికల్ ఆఫీసర్ సంబంధించింది పిఎస్సికి లేడు. 4 ఏఎన్ఎంలకు సంబంధించిన రెగ్యులర్ ఏఎన్ఎంలకు సంబంధించిన పోస్టులు కొరత ఉన్నాయి. హెడ్ నర్స్ పోస్ట్ సంబంధించిన కొరత ఉన్నది. ప్రధానమైనటువంటి సంబంధించినటువంటిది వీణవంక పిఎస్సీలో మన చల్లూరు పిఎస్సీలకు సంబంధించినటువంటి ఫార్మసిస్ట్ సంబంధించింది లేరు. ఫార్మసిస్ట్ లేకుండా, మెడికల్ ఆఫీసర్ లేకుండా 4 ఏఎన్ఎంలు కొరత ఉండడం వల్ల, ఆఫీస్ సబార్డినేట్ సంబంధించిన కొరత ఉండడం వల్ల ఏ విధంగా ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజానీకానికి సంబంధించిన ఉన్నటువంటి స్టాఫ్ సర్వీస్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటిది పిఎస్సీలలో కొరత ఉన్నటువంటి స్టాఫ్కు సంబంధించిన రిక్రూట్మెంట్ చేయాలని చెప్పి కూడా మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే చల్లూరు సంబంధించిన పిఎస్సీ సంబంధించినటువంటి రెగ్యులర్ మెడికల్ ఆఫీసర్ని కేటాయించాలి, ఫార్మసిస్ట్ని కేటాయించాలి, అదేవిధంగా ఏఎన్ఎంకి సంబంధించిన కేటాయించాలి, ఆఫీస్ సబార్డినేట్ కూడా కేటాయించాలని కూడా మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ ప్రాంతంలో ఉన్న ప్రజానీకం అందరూ కూడా ఐక్యం చేసి ఆఫీస్ సంబంధించినటువంటి స్టాఫ్ రిక్రూట్మెంట్ చేసేంత వరకు సంబంధించినటువంటి దాంట్లో మేము ఆందోళన చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఒక పక్క విద్యా వైద్యం సంబంధించిన ప్రధాన ప్రాధాన్యతను చెప్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు వైద్య రంగంలో సంబంధించిన గ్రాస్ రూట్లో పిఎస్సీలు పరిశీలిస్తే పదుల సంఖ్యలో సంబంధించిన ఆఫీస్ స్టాఫ్ కొరత సంబంధించిన ప్రధానంగా కనబడతా ఉన్నది. వెంటనే కూడా ఫుల్ఫిల్ చేయాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం.